కర్నూలు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో రెండు విభిన్న కోణాలు కనిపిస్తాయి. ఓ ఏరియాలో సీమ మార్క్ ఫ్యాక్షనిజం, మరో ప్రాంతంలో శాంత స్వభావంతో ఉండే ప్రజలు. ఒక చోట వ్యవసాయమే ప్రధానం, మరో చోట చేనేతే జీవనాధారం. కానీ రాజకీయాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తాయి. రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గానిదే పై చెయ్యి. దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే చక్రం తిప్పుతూ వచ్చారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దశాబ్దాల రెడ్డిల పాలనకు చెక్ పెట్టేందుకు మరో వర్గం ముందుకు వచ్చింది. ఇందుకు ఏమిటా నియోజకవర్గం, ఎవరా వర్గం? వాచ్ దిస్. కర్నూలు జిల్లాలో ఏర్పడింది ఎమ్మిగనూరు నియోజకవర్గం. ఇక్కడ మొత్తం 2,22,088 మంది ఓటర్లుంటారు. అయితే ఈ నియోజకవర్గంలో రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఆధిపత్యం. రెడ్డిలుగా దశాబ్దాలుగా సామాజిక వర్గానికి చెందిన నేతలు నియోజకవర్గానికి పెద్దలుగా ఉన్నారు. అదంతా అప్పుడు కట్ చేస్తే 2024 సీన్ మొత్తం రివర్స్ అయింది. రెడ్డి సామాజిక వర్గంలో బీసీలు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. నుంచి 2019 వరకు ఎమ్మిగనూరు పీఠంపై రెడ్లదే అధికారం. ఇక 1978లో హనుమంతరెడ్డి, 1983లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, 1985 నుండి 99 వరకు బివి మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగారు. ఇక 2004, 2009, 2019 3 సార్లు ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి విజయం సాధించి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగా 2014లో బైవి జయనాగేశ్వర రెడ్డి విజయం సాధించారు. అయితే అదంతా అప్పుడు. ఇప్పుడు సీన్ మారిపోయింది. రెడ్ల ఆధిపత్యంలోకి బీసీ వర్గం నేతలు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సర్వేల ప్రకారం వైసీపీ ఓ అడుగు ముందుకు ఇన్ఛార్జీలను మార్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చెన్నకేశ్వర రెడ్డిని కాదని వెంకటేష్కు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. అయితే ఎమ్మిగనూరులో బుట్ట రేణుకకు ప్రజల నుంచి మంచి గుర్తింపు ఉందని, ఆమె పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అక్కడ పద్మశాలిలో ఓటు బ్యాంకు అధికంగా ఉండటంతో యూటర్న్ తీసుకున్న వైసీపీ అధిష్టానం బుట్ట రేణుకను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇక్కడ నుంచి వైసీపీ విజయం సాధించడం ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా అధికారం ఉన్న రెడ్ల రాజ్యంలోకి బీసీలు అడుగుపెట్టడంతో ఎమ్మిగనూరు వైసీపీ కేడర్లో నూతన ఉత్సాహం నింపింది. దీంతో మరోసారి ఎమ్మిగనూరు గడ్డపై వైసీపీ జెండా ఎగరవేస్తామని దృఢ సంకల్పంతో ఉన్నారు. చూడాలి మరి వైసీపీ ప్లాన్ ఫలిస్తుందో, బెడిసి కొడుతుందో.